కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసం మహిళలకి ఎంతో ప్రీతికరమైనది. ఎందుకు అంటే శ్రావణ మాసంలో రకరకాల పూజలు చేసుకుంటూ చాలా నిష్ఠతో చాలా భక్తి శ్రద్ధలతో మహిళలు సమయాన్ని గడుపుతుంటారు. మరి అటువంటప్పుడు ఏ పూజా కార్యక్రమానికైనా సరే చీరలు అనేది చాలా ముఖ్యమైనవి. మరి అలాంటి చీరలు కొనాలి అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ కి వెళ్లాల్సిందే. ఎందుకు అంటారా? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ లో ప్రైస్, క్వాలిటీ అండ్ రేంజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంటి ప్రైస్, క్వాలిటీ, రేంజ్ అంటారా? ప్రైస్ అంటే అందరూ చీర కొనాలి అంటే రేట్ ఎంత అని అడుగుతారు. ఆ రేట్ మీకు కావాల్సిన ధరల్లో లభిస్తాయి కాబట్టి ప్రైస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్వాలిటీ, ఇది మన్నుతుందా లేదా అని డౌట్ వస్తుంది. ఇప్పుడు 10,000 పెట్టి చీర కొన్నారు అంటే 10,000 పెడుతున్నాం చీరకి, ఆ చీర ఎన్నాళ్ళు మన్నుతుంది అనే డౌట్ అందరికీ వస్తుంది. మరి అలాంటప్పుడు క్వాలిటీ అనేది చూసుకోవాలి కదా. మనం ఏ వస్తువు కొన్నా క్వాలిటీ అనేది ముఖ్యంగా చూసుకుంటాం. మరి అటువంటి క్వాలిటీ మన చీరల్లో వరమహాలక్ష్మిలో కొంటే ఖచ్చితంగా మన్నికైన చీరలు లభిస్తాయి. అలాగే రేంజ్, ఏ చీరైనా సరే దీంట్లో ఇంకో కలర్ ఉందా లేకపోతే డిజైన్ ఉందా అని అడుగుతూనే ఉంటాం. మన దగ్గర ఎన్ని రంగుల చీరలైనా ఉండనివ్వండి, కానీ ఒక రంగు చీర వేరే వేరే డిజైన్స్లో కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఒకరికి ఒక రంగు చీరలే నచ్చుతూ ఉంటాయి. అటువంటప్పుడు ప్రతి డిజైన్లోనూ అదే రంగు కావాలి అంటే చాలా కష్టం. కానీ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో అంత కష్టమేమీ కాదండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీ మీకు లభిస్తుంది. అదే రేంజ్. సో PQR ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో షాపింగ్ చేయాల్సిందే. కానీ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళాలి అంటే కాంచీపురం వరకు వెళ్ళాలనుకుంటున్నారా? అవసరమే లేదండి. మన భీమవరంలోనే మావుళ్ళమ్మవారి గుడి వీధిలో ఉంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూమ్ కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. ఈ రోజు శ్రావణ లక్ష్మి మా ఇంటికి రండి అంటూ ఆహ్వానించేశారు అరుణ గారు. మనం భీమవరంలోని సంచన ఎస్టేట్స్ లో ఉన్న JSN రాజు కన్స్ట్రక్షన్స్ వారి శ్రీనిలయం దగ్గరికి వచ్చేసాం. మరి ఇంకెందుకు ఆలస్యం, అరుణ గారి ఇంటికి వెళ్లి తలుపు తట్టేసి వరలక్ష్మి వ్రత నోము విశేషాలను తెలిసేసుకుందాం. వచ్చేయండి నాతో. అరుణ గారి ఇంటి ముందుకైతే వచ్చేసాము. మరి తలుపు తట్టేసి లోపలికి వెళ్ళిపోయి వరలక్ష్మి వ్రత విశేషాలను తెలిసేసుకుందాం. అరుణ గారు, మరి మా ఇంటికి రండి అంటూ మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. మేమైతే మిమ్మల్ని మీ ఆహ్వానాన్ని మన్నించి మీ ఇంటికి వచ్చేసాం వరలక్ష్మి వ్రతాన్ని జరిపించడానికి. మరి మీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా? అన్ని ఏర్పాట్లు అయ్యాయండి. మీకోసం ఎదురు చూస్తున్నాం. అవునా? మా కోసం ఎదురు చూస్తున్నారా? లేట్ చేసామంటారా? కొంచెం టైం అంటే టైమే, మరి VCN అంటే చూస్తూ ఉంటారా మా ప్రోగ్రామ్స్? కంపల్సరీగా చూస్తామండి. పొద్దున్న అదే ఛానల్ పెడతాను. మరి అరుణ గారు, మరి మా ఛానల్లో ఏ ప్రోగ్రామ్ బాగా ఇష్టపడతారు మీరు? భక్తి ఛానల్ ఇష్టపడతానండి. సాంగ్స్ వస్తాయి, వంటలు వస్తాయి, ఆడవాళ్ళకు జోహార్లు వస్తుంది. అవును, బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఆ షో చూసి? ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. ఓకే, మరి మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకోలేదా? మరి మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు? చూస్తారని టైం రావాలి కదా. సరే, మొత్తానికి శ్రావణ లక్ష్మికి అయితే టైం వచ్చింది, మేము వచ్చేసాం. మరి పూజలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు కదా, మరి వ్రతానికి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేద్దామా మరి మా ఛానల్ వాళ్ళకి? ఇదంతా మా కిట్టి గ్రూప్ అండి. కిట్టి పార్టీ చేస్తారు అయితే? ఇవ్వండి. మా వదిన గారు వదిన గారు చెల్లి. ఓకే, పేరు? మీ పేరు? మీ పేరు? అరుంధతి. అరుంధతి? అరుంధతి అంటే అనుష్క లాగానా? కాదా? కాదు, సాఫ్ట్వేర్ హౌస్ వైఫా? మరి మీరు, మీ పేరు ఏం చేస్తుంటారు? రాణి గారు హౌస్ వైఫ్. మీరు? మా అమ్మగారు. ఓకే, అరుణ గారి అమ్మగారు. మీ పేరు?
ఈవిడ సహకారంతోనే అంత కార్యక్రమం చేశాం. అవునా, సరే అయితే మరి మీతో తర్వాత మాట్లాడదాం. మరి మిగిలిన వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత నా పేరు యశోద అండి. యశోద గారు, శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడు ఉన్నాడా మీకు? లేరండి, ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరు అమ్మాయిలేనా? ఓకే. ఏమైంది? గోపికలు ఉన్నారా? కృష్ణుడి కోసం వెతకాలి. పరిగెడుతున్నారా? అప్పుడేనా? ఎంత చదువుతున్నారు? ఆగట్లేదండి. కృష్ణాష్టమి అప్పుడు గోపికల వేషం వేసి ఎతుకుతున్నారు అన్నమాట. ఏం చదువుతున్నారు? చిన్న పిల్లలా? ఒకళ్ళు వచ్చేసి 5th క్లాస్, ఇంకొకళ్ళు 7th క్లాస్. ఓకే ఓకే. వాళ్ళు కృష్ణాష్టమి కానీ ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా సరే దానికి సంబంధించి గెటప్స్ అయితే వేస్తారండి. ఓకే, అయితే యాక్టివ్ మెంబర్స్ మొత్తం. 15th కూడా కేరళ కుట్టి వేషం వేసింది. ఎట్లా కుట్టి? ఓకే, చిన్న చిన్న కుట్టీలు కదా. మరి మీ పేరు? లావణ్య గారు. నిజంగా లావణ్యం కనిపిస్తుంది మీ ఫేస్ లో. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మీరు కూడా? ఓకే అండి అరుణ గారు, మరి పరిచయ కార్యక్రమాలు అయితే అయిపోయినాయి. మరి ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఇన్వైట్ చేశారు కదా మమ్మల్ని. ఫస్ట్ మీ వరలక్ష్మి వ్రతం ఏ ఏజ్లో చేసుకున్నారు మీరు? నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు సమానంగా కూర్చుని చేసేవాళ్ళం. ఓకే, పక్కన కూర్చునేవారు? పక్కన కూర్చునేవాళ్ళం. మీరు చేసేవారు కదా? చిన్నప్పుడు చేయం కదా, కొంచెం ఏజ్ వచ్చాక అప్పుడు చేయడం మొదలు పెట్టాం. మీకు గుర్తుండి ఏ ఏజ్లో చేశారు? నాకు గుర్తుండి ఏజ్ అంటే 15 ఇయర్స్ వచ్చాక వరలక్ష్మి వ్రతం ఫస్ట్ చేసింది గుర్తుంది. ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ వ్రతం పెళ్ళయింది 2008. ఓకే, అప్పుడు స్టార్ట్ చేశాను. నేను ఒక్కదాన్ని చేసుకోవడం, అప్పటి వరకు అమ్మగారు సహాయమే. అంతే కదా మరి, అమ్మలు ఉన్నంతసేపు అమ్మ వెనకాలే ఉంటాం మనం. గుర్తుందా ఫస్ట్ వ్రతం ఎలా చేర్చారు? మీ అత్తయ్య గారు చేర్చారా? మా అత్తయ్య గారే చేయించారు. ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా మీకు అమ్మగారు పద్ధతులకి అత్తగారి పద్ధతులకి? ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు మహారాష్ట్రనా? ఓకే, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ వాళ్ళు చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. మనం మరి మహారాష్ట్ర అంటున్నారు అత్తయ్య గారిది, మరి ఆ పద్ధతులు ఎలా ఉండేవి ఏంటి అనేది మాకు చెప్తారా? అంటే పూర్తి డిఫరెన్స్ ఉంటుంది మనకి వాళ్ళకి. అదే కొన్ని బాగా మేజర్ తేడా ఉంటుంది. మేజర్ డిఫరెన్సెస్ ఏం ఫైండ్ చేశారు మీరు రెండిట్లో? మేజర్ ఏముందండి, పూజా విధానం తేడా ఉంటుంది. పూజా విధానంలో చాలా తేడా ఉంటుంది. ఓకే, అక్కడ ఏ రకంగా వాళ్ళ పిండి వంటలు ఏమన్నా డిఫరెన్స్ ఉంటాయా? ఏం లేదు, పిండి వంటలు ఒకేలా ఉంటాయి. పిండి వంటలు ఒకటే, కాకపోతే పూజా విధానం కొంచెం ఆచారం కట్టుబొట్టులో తేడా ఉంటుంది. తేడాగా ఉంటుందా? సరే అమ్మ, మీరు ఎలాగో చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పండి, అసలు మీ జనరేషన్లో ఏ విధంగా చేసుకునేవారు, ఇప్పుడు పిల్లలు ఎలా చేస్తున్నారు వ్రతం? నా జనరేషన్ మా అమ్మగారు మామూలుగా పుట్టి కలుసం పెట్టి చేసుకునేవారు. నేను నా జనరేషన్కి వచ్చేటప్పటికి నేను 3 మైదా పిండి బొమ్మలు చేసుకున్నా. నాది కూడా బాగా 30 years బ్యాక్ కదా, అందుకని మైదా పిండితో బొమ్మలు అవి చేసుకుని చక్కగా అమ్మవారిని అలంకరించుకుని చేసుకునేవాళ్ళం. ఈ జనరేషన్ వచ్చారు కొంచెం కొంచెం అలాగా డెవలప్ అయ్యి మారుతూ ఈ స్టేజ్ దాకా వచ్చాము. అవును, ఇప్పుడు బొమ్మ అది పెట్టి ఒక మనిషి లాగానే రెడీ చేసి అమ్మవారిని కూడా చీర కట్టి మొత్తం అన్ని పెట్టి మొహం పెట్టి కాళ్ళు చేతులు పెట్టి అన్ని రకాలుగా అమ్మవారే వచ్చి కూర్చున్నట్టు రెడీ చేస్తున్నారు పూజకి కదా. ఇది వరకు అలా ఉండేది కాదు, ఓన్లీ కలసం మాత్రమే పెట్టేవారు. ఈ జనరేషన్కి ఇలాగ అలంకారాలు అవి కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నారు. అలంకారం ఎక్కువ చేస్తున్నారు అంటారు. మరి వస్తుంది కదా, అలాగా ట్రెండ్ ఫాలో అవుతున్నారు మొత్తానికి. సెట్ చేస్తున్నాం. ఓకే, యశోద గారు పాడుతున్నారా? ఏం పాట పాడుతున్నారు? కంటి శుక్రవారం. ఓకే, అమ్మవారి గురించి. శుక్రవారం అదొకటి అమ్మవారి పాట. అవును. కంటి శుక్రవారము గడియాలే దింట అంటి అలమేల్ మంగ అండనుంటే స్వామిది. కంటి శుక్రవారము గడియాలే దింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిది. కంటి సొమ్ములన్నీ కాడబెట్టి సొంపుతో గోడము కట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. సొమ్ములన్నీ కాడబెట్టి సొంపుతో గోడము కట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు. చెమ్మతోన వైష్ణవుల రొమ్ముతాల మూల చుట్టి చెమ్మతోన వైష్ణవుల
రోమతాల మూల చుట్టి తుమ్మిద వైచాయతోన నెమ్మది నుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేదింట కంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి. నిజంగా చాలా బాగా పాడారండి నిజంగా. మరి అమ్మ మీరు చెప్పండి, అసలు పూజ విశిష్టత ఏంటి, ఎందుకు చేసుకుంటాము, అది శ్రావణ మాసంలో ఎందుకు చేసుకుంటాము? శ్రావణ మాసం అంటే వరలక్ష్మీదేవితో కథ అది ఉన్నాయి కదమ్మా. అది పూర్వం నుంచి మన పెద్దల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దాన్ని మేము ఫాలో అవుతూ చేసుకుంటాం. పూజా విధానం గురించి మా పీసీఎన్ ప్రేక్షకులకి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇప్పుడు మేము బ్రాహ్మణ్స్ కదా, అలా కొంచెం పూజలు ఎక్కువగా ఉంటాయి. అందుకని షోడశోపచార పూజలు ఉంటాయి, స్త్రీ సూక్తంతో ఇలా పూజలు చేసుకుంటూ ఉంటాం. శుక్రవారమే కాదు, మాకు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అది ఇలాంటి శుక్రవారం పర్వదినాలు వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా చేసుకుంటాం. ఓకే, మరి వరలక్ష్మి వ్రతాన్ని ఒకదాని తర్వాత ఒకటి చేసే విధానం చెప్పండి ఒకసారి. దేని తర్వాత ఏమి చేస్తారనేది ప్రక్రియ. ముందు వరలక్ష్మీదేవి కలశాలు అవన్నీ రెడీ చేసుకుని మా గోత్రనామాలు చెప్పుకుంటాం. గోత్రనామాలు అయిన తర్వాత పూజ, షోడశోపచార పూజ అని ఉంటుంది. అమ్మవారికి స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ఇవి అలంకారాలన్నీ చేసుకుంటాం. షోడశోపచార పూజ అని చేసుకుంటాం. తర్వాత అష్టోత్తరం చేస్తాం. అష్టోత్తరం ముందు అదాంగ పూజ అని ఒకటి ఉంటుంది. అమ్మవారి అంగాలన్నిటికీ పూజ చేసుకుంటాం. ప్రతి పాదాల దగ్గర నుంచి మునుకులు అవి అలాగే ముక్కు చెవులు అన్నీ ఉంటాయి నామాలు. అలా అదాంగ పూజ అని చేసుకుంటాం. తర్వాత అష్టోత్తరం అని అమ్మవారి 108 నామాలు చేస్తాం. తర్వాత నైవేద్యాలు పెడతాం. నైవేద్యాలు పోయిన తర్వాత అప్పుడు హారతి అవి అన్ని ఇచ్చేసిన తర్వాత అప్పుడు కథ చెప్పుకుంటాం. లక్ష్మీదేవి కథ ఉంటుంది, ఆ కథ చెప్పుకుంటాం. 9 రకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యాలు అవి పెడతామండి. పెట్టిన తర్వాత ముత్తైదువులకి వాయినం అనేది ఇచ్చుకుంటాం. వాయినం ఇచ్చినప్పుడు కంపల్సరీ ఈ ద్వారం అనేది కట్టి ఆ ముత్తైదువుకి ద్వారం ఇస్తారండి. అదే ద్వారం కట్టిన తర్వాత ముత్తైదువుకి వాయినం ఇస్తారు. ఆ వాయినం ఇచ్చి అక్షంతలు వేసుకుంటే పండగ యొక్క అదే శుక్రవారం యొక్క అమ్మవారు నిజంగా మన ఇంటికి వచ్చి మనల్ని దీవించినట్టుగా అనుకుంటామండి మనం. సరే అండి అరుణ గారు, మరి మనం చక్కగా విశిష్టత ఏంటి, ఎలా చేసుకుంటాం, ప్రక్రియ అన్నీ తెలిసేసుకున్నాం కాబట్టి ఒకసారి మీరు మాకు అలంకారం చూపించి పూజ స్టార్ట్ చేస్తే ఓకేనా? పూజ దగ్గరికి వెళ్ళిపోదాం. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా, కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావుళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. సిరులను గూర్చే శ్రీలక్ష్మి పూజకురారండి. సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. కొలిచిన వారికి కన్న తల్లిగా, నమ్మిన భక్తుల కల్పవల్లిగా, దయతో బ్రోచే కరుణా సాగరి, దయతో బ్రోచే కరుణా సాగరి, పావన పదముల శరణం మనుచు శ్రీలక్ష్మి పూజకురారండి. సిరి సంపదలో సగే ధనలక్ష్మికి సేవలు చేయండి. అష్ట కష్టములు బాపే తల్లి, అష్టైశ్వర్య
ఐశ్వర్యములొసగే తల్లి అష్టలక్ష్మిగా అవనిలో వెలిగే అష్టలక్ష్మిగా అవనిలో వెలిగే విష్ణు మనోహరి కరుణా సాగరి శ్రీలక్ష్మి పూజకురారండి సిరి సంపదలొసగే ధనలక్ష్మికి సేవలు చేయండి. అరుణ గారు ఎంత సుందరంగా అలంకరించారో అమ్మవారిని, నిజంగా అష్టలక్ష్ములను కూడా కొలువు తీర్చారు మీరు. నాకు చాలా అసలు ఎటు చూడాలో అర్థం కానంతలా డెకరేట్ చేశారు మీరు. అమ్మవారిని డబ్బులతో కూడా డెకరేట్ చేశారు కదా మీరు, కాయిన్స్ తోటి. ఇంకా చాలా బాగుంది అసలు. దేన్ని పొగడాలి ఏమని పొగడాలో కూడా నాకు మాటలు రావట్లేదు అసలు. ముఖ్యంగా కదంబాలతో కూడా పూజ చేశారు కదా ఇవాళ మీరు, కదంబ పుష్పాలు. ఇక్కడ చాలా రకాల పిండి వంటలు కూడా కనిపిస్తున్నాయి. దీపాలు అయితే అసలు చాలా బాగుంది అసలు. ఎటు చూసినా లైటింగ్ మామూలుగా లేదు. ఎంతసేపు పట్టింది మీకు ఇలా డెకరేషన్కి? 4 hours పట్టిందండి. 4 hours పట్టిందా మొత్తానికి? ఎప్పుడు లేచారు? మార్నింగ్ నేను 4కి లేచాను. ఇదంతా నైట్ సగం వరకు నైట్ చేసుకున్నాను. మిగిలిందంతా ఇదంతా ఈ అమ్మవారిని అంతా ఈ రోజు పొద్దున్న చేశాను. కలశంలో పెట్టిన అమ్మవారిని కలశం మాత్రం ఈ రోజు పొద్దున్న డెకరేట్. ఇప్పుడు ఈ పూజ మీ అత్తవారింటి ఆచారం ప్రకారం చేశారా? అత్తవారింటి ఆచార ప్రకారమే చేశాను. అందుకనే చాలా డిఫరెన్స్ ఉంది. పూర్ణహారతి అండి. పూర్ణహారతులు మామూలు కర్పూర హారతే ఇస్తాం. అక్కడ వరకు మాకు మాత్రం అలా పూర్ణహారతి ఇస్తారు. ఓకే. అది దీపంతోనే హారతి ఇస్తారు, మామూలు కర్పూర హారతి ఇవ్వరు. ఓకే, పూర్ణహారతి ఇది ఒక కొత్త విషయం. పూర్ణహారతి చాలా అమ్మవారికి చాలా ఇష్టం. పూర్ణహారతి అనేది చాలా ప్రీతి అమ్మవారికి. చాలా రకాల పిండి వంటలు కనిపిస్తున్నాయి. అని ఎప్పుడు చేశారండి బాబు? ఇదంతా మా అమ్మగారి కష్టమేనండి. మీ అమ్మగారి కష్టమేనా? అమ్మగారి కష్టమే. చాలా బాగుంది. ఉండబట్టి ఇంత చేయగలిగాను నేను. అదేలేండి, కంపల్సరీ ఇంత చేశారంటే ఎవరో ఒకరు సాయం అయితే కంపల్సరీ ఉండాలి. మరి ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ పిండి వంటల పేర్లు ఏంటి అనేది? చాలా డిఫరెంట్ కనిపిస్తున్నాయి నాకు కొన్ని. పాలపూరి, పూరి, సంపంగి మొగ్గలు, గారెలు, మైసూర్ పాకు, 9 రకాల పిండి వంటలు చేశాను. ఈ సంపంగి మొగ్గలు, పూరీలు చాలా డిఫరెంట్గా అనిపించినాయి. ఇదంతా మీ అత్తగారింటి ఆచారం కదా? లేదు, అమ్మగారింటి ఆచారం. అమ్మగారింటి ఆచారమేనా? ఓకే, 2 కలగోసి చేశారనమాట పూజ. అందుకని ఇంత అందంగా ఉంది అసలు. అవన్నీ డ్రై ఫ్రూట్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టారు. 9 రకాల? 9 రకాలు. సరే, ఆ పక్కన ముగ్గు కూడా చాలా బాగుంది అసలు. ముగ్గులో కూడా చెట్టు వేసారు కదా, తులసి చెట్టు. తులసి మొక్క. తులసి మొక్కలు, అది పువ్వులు, వెండి పువ్వులు పెట్టి తులసి మొక్కకి వేశారు. చాలా సుందరంగా అలంకరించారు మీరైతే. నాకు అసలు ఏమని పొగడాలో అర్థం కావట్లేదు. అన్ని దీపాలతోని. నిజంగా నైట్ అయితే మాత్రం చాలా బాగుంటుందేమో కదా. ఇక్కడ మనకి లైటింగ్ ఉంది కానీ నైట్ టైం అలాగా ఆ దీపాలతో చూస్తే చాలా బాగుంటుంది. నాకైతే నైట్ టైం చూడాలనిపిస్తుంది. సరే, అయితే మరి పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా మనం. పూజలోకి వెళ్ళిపోదామా?
బాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి కల్లు కల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ కలలంది కన్నుల కరిగే వేళ ఏ లోకాలో రమ్మని పిలిచే వేళ తల్లివి నీవై పాపను నేనై నీ ఒడిలోనే నిద్దురపోవగా ఈ జన్మకు ఆ వరము చాలదా ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు మాట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ అరుణ గారు, మరి పూజ అయితే చాలా చక్కగా జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? మేము మీ పూజకి రావడం, ఇలాగా ఇంతమంది ముత్తైదులను పిలిచారు. మామూలుగా ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటారా, లేకపోతే ఈ ఇయర్ మేము వచ్చామని ఇంతమందిని పిలిచారా? ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి. చాలా ఆనందంగా ఉంది మీరు రావడం మాకు. మాకు కూడా నిజంగా ఇంత అందమైన డెకరేషన్ చూడడానికి మా అదృష్టం చెప్పాలంటే. నేను రావడం ముఖ్యంగా నేను చాలా హ్యాపీగా ఉంది మీరు రావడం. అవును, సరే అయితే మరి మీరు ఇంత చక్కగా మమ్మల్ని ఆప్యాయంగా పిలిచి పిండి వంటలన్నీ వండి పెట్టి కొత్త కొత్త ఆచారాలన్నీ గురించి మాకు చెప్పారు. మీ అత్తగారి ఇంటి ఆచారాల గురించి మాకు చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా డెకరేట్ చేసుకోవాలో నేర్పించారు మాకు. కాబట్టి మీకు మా బీసీఎన్ తరపు నుంచి, అలాగే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ తరపు నుంచి ఒక చీర. అమ్మవారికి ఇష్టమైన కలర్ తెచ్చారు. నచ్చిందా? చాలా బాగుంది. నెక్స్ట్ వీక్ మళ్ళీ శారీ అమ్మవారి దగ్గర పెట్టి. ఓకే, మొత్తం 5 వీక్స్ చేస్తారా? చేస్తామండి. ఓకే, ఎవ్రీ వీక్ ఇలానే డెకరేట్ చేస్తారా? వీక్ అలా ఉండదు, ఒక వారం చేస్తాం. ఈ వారమే మా అదృష్టం. అయితే ఇంత లేకపోయినా కొంచెం ఉంటారండి.
ఓకే. మరి ఎక్కువ చేయకపోయినా దీనికి తగ్గట్టుగానే చేస్తారు. మరి ఇంత డెకరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా, మరి ఆ ఖర్చు అంతా భరించే భర్త మీ హస్బెండ్ ఎక్కడున్నారు? అడగాలి ఆయన్ని నేను. మరి చెప్పండి మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్ గారు, మరి అరుణ గారు బాగా ఖర్చు పెట్టిస్తున్నారు మీ చేత. ఇంత అందంగా డెకరేషన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ దీపాలు, ఆ కుందులు తప్పనిసరిగా చెయ్యాలండి. అమ్మవారి పండగ కాబట్టి అన్ని కార్యక్రమాలు బాగా చేయాలి. ఖర్చు ఎంతైనా సరే వెనకాడరు, అంతే, తగ్గేదే లేదు అంతే. కానీ మీలాంటి భర్త దొరకడం కూడా, అడిగిందల్లా తీసుకొచ్చి పెట్టే భర్త దొరకడం కూడా అరుణ గారు అదృష్టం అమ్మ, అది మాత్రం చెప్తాను. అరుణ గారు అదృష్టం. బాగా వంట చేస్తారా అరుణ గారు? అరుణ గారు బాగా వంట చేస్తారు, మేము కూడా చేస్తుంటాం. మీరు కూడా చేస్తూ ఉంటారా? అది ఇంకా అదృష్టం. అసలు కావాల్సింది తెచ్చి పెట్టడమే కాకుండా వండి కూడా పెడుతున్నారు మీరు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకైతే మంచి హస్బెండ్ దొరికారు మొత్తానికి. ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? ఒక చోట అయితే దొరకవు, చాలా తిరగాల్సి వస్తుంది కదా. మీరు బాగా తిరుగుతారా? ఒకవేళ తీసుకురాకపోతే ఏమంటారు? తీసుకొచ్చి తీరుతారా? అసలు అనిపించుకోవాల్సిన పని లేకుండా తీసుకొచ్చేస్తారు అడిగిందల్లా. కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. చాలా గ్రాండ్ గా, చాలా రిచ్ చేశారు మీరు డెకరేషన్ అయితే మాత్రం. ఏం చేస్తూ ఉంటారండి? బ్యాంక్ లో వర్క్ చేస్తాను. బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే. అరుణ గారు మాత్రం హౌస్ వైఫ్. మరి బాగా వండి పెడుతున్నారు కదా మీకు. పూజలు కూడా చాలా చక్కగా చేస్తున్నారు, ప్రతి వారం చేస్తారంట ఏకంగా. సరే, అయితే ఒక్కసారి ముగించే ముందు అమ్మగారు, మీరు పాట పాడమని బిగినింగ్ నుంచి అడుగుతున్నాను నేను. మీరు మాత్రం అసలు గొంతు విప్పట్లేదు. ఒకసారి మా కోసం, మా బీసీఎన్ ప్రేక్షకుల కోరిక మేరకు ఒక్క పాట. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలచే కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి, పసిడి బుగ్గాల పాల వెళ్ళి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలచే కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. ఎంత చక్కగా పాడారమ్మా. నిజంగా పాట అయితే నాకు చాలా వినసంపుగా అనిపించింది. చాలా చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఎంతసేపు పాడుతున్నా అలా వినాలనిపించింది నాకైతే. మరి మీ అమ్మాయి ఇలాగా ఇన్వైట్ చేసి మమ్మల్ని చక్కగా పూజ జరిపించారు, మరి చీర ఇచ్చాము మేము. ఎలా అనిపించింది మీకు? చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. వరమహాలక్ష్మిలో షాపింగ్ చేస్తూ ఉంటారా మీరు? మొన్న ఊరెళ్ళి చేసి వచ్చాం. ఊరా? ఎక్కడికి వెళ్ళారు? కంచిలో వెళ్ళి వరమహాలక్ష్మికి అక్కడ షాపింగ్ చేసుకుని వచ్చాం. కాంచీపురం వరకు వెళ్ళారా? అవసరమే లేదు, మన భీమవరంలోనే ఉంది కాంచీపురం వరమహాలక్ష్మి. ఈసారి తప్పకుండా మళ్ళీ వచ్చే వారం పండుగ ఉంది కదా. అవును, అప్పుడు తప్పకుండా ఇప్పుడు కాంచీపురం వరమహాలక్ష్మి షాప్కి వెళ్ళి షాపింగ్ చేస్తాం. ఇప్పుడు మన భీమవరంలోనే ఉంది కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. మన భీమవరంలో ఎక్కడో కాదండి, మావులమ్మ వారి గుడి వీధిలోనే ఉందన్నమాట. మరి అక్కడ ప్రైస్, క్వాలిటీ, రేంజ్, మీకు ఆల్రెడీ షాపింగ్ చేశారన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ప్రైస్, క్వాలిటీ, రేంజ్ అనేది ఆ PQR వాళ్ళు పాటిస్తున్నారు అని చెప్పి మీకు కావాల్సిన ధరల్లో, అందుబాటు ధరల్లో కావాల్సిన రేంజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి షాపింగ్ ఎక్కడ అంటే కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇదండి ఇవాల్టి శ్రావణ లక్ష్మి కార్యక్రమం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ లలిత సైనింగ్ ఆఫ్. పెళ్ళంటే ఒక సందడి, ఒక సరదా. కానీ ఎవరికి? వచ్చిన వాళ్ళకి. కానీ పెళ్లి కూతురికి, పేరెంట్స్ కి ఎంత షాపింగ్ టెన్షన్స్ ఉంటుందో నిజమే కదా. అన్ని రకాల పెళ్లి చీరలు ఒకే చోట దొరుకుతున్నప్పుడు 10 షాపులు తిరగడం ఎందుకు? కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ పెళ్లి చీరల షాపింగ్ కి ఏకైక చిరునామా.
కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగిన ఏకైక ఒరిజినల్ బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం.